భగవద్బంధువుల దాసోహం. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మా, కూడునది పతి కూడునది, చూడి కొడుతనంచారి శోభాని శోభాని. చూడి కొడుతనాంచారి అంటే ముందుగా పువ్వులను ధరించినటువంటి స్త్రీ అని అర్థం. ఎవరు ఈమె? ముందుగా పూలు ధరించడం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆడీపురం నాడు, మనకు శ్రావణ మాసం ఎట్లనో ఆడీపురం అనేటువంటిది తమిళనాట ఉన్నటువంటి నెల. ఆ రోజున గోదాదేవి అంటే ఆండాళ్ అమ్మవారి జన్మదినం. మహిళలకు ఆరాధన అర్హత లేదు అన్న వారికి సమాధానం చెప్పే రీతిలో సంప్రదాయ కాలం 1వ శతాబ్దంలో తమిళనాడులో జరిగినటువంటి ఈ సంఘటన మహిళా స్త్రీలని మేల్కొల్పే విధంగా, భక్తులను మేల్కొల్పే విధంగా ఈ కథ తెలుసుకుందాం. 1వ శతాబ్దంలో విష్ణుజిత్తుల వారికి శ్రీవెల్లిపుత్తూర్ అనే ప్రాంతంలో తులసి తోటలో దొరికినటువంటి బాలిక పేరే చూడి కొడుతనాంచార్ ఆండాళ్ అని కూడా అంటారు. అసలు ఎవరి చూడి కొడుతనాంచార్ ఎవరు, గోదాదేవురు అంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విశిష్టాద్వైతాన్ని ఆచరించే వాళ్ళలో ఉన్నటువంటి 12 మంది ఆళ్వారులలో 5వ ఆళ్వార్ ఒక్కరే మహిళ ఆళ్వార్. 12 మంది ఆళ్వార్లో ఈవిడ ఒకతే మహిళ ఆళ్వార్. భక్తిని ప్రేమలాగా, ప్రేమని భక్తిలాగా అన్వయించి అనేక పాటలు రాసినటువంటి కవయిత్రి. భగవంతుణ్ణి కొలవడానికి కులం, మతం, వయస్సు అడ్డు రాదని స్త్రీవాదిగా, స్త్రీ పక్షపాతివాదిగా ఆమె అటు స్త్రీలకి ఇటు పురుషులకి కూడా చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప భక్తురాలు, గొప్ప ఆళ్వార్. తమిళనాట ఒక సామెత ఉంది, పువ్వులు అమ్మేవాని కూతురు రాజును పెళ్లి చేసుకుంది అనే సామెత ఉంది. దాని అర్థం ఏంటంటే పరమ భక్తాగ్రేసరాలైనటువంటి ఈ ఆండాళ్ అమ్మవారు శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకొని స్వామివారిలో ఐక్యం పొందటం అనేది ఈ కథాంశం. గోదాదేవి జన్మదినం రోజున ఈ కథని మనం తెలుసుకుందాం. మార్గశీర్ష మాసంలో అంటే డిసెంబర్, జనవరి కాలంలో నిష్ఠగా భగవంతుడిని పూజిస్తే ఆయనను చేరుకోవచ్చు అని చెప్పినటువంటి ప్రథమ భక్తురాలు ఆమె. భగవద్గీతలో మాసానాం మార్గశీర్షో అన్నారు కదా కృష్ణ భగవానుడు. అలాగా ఆ మార్గశీర్ష మాసంలో మనమంతా భగవంతుని ఆరాధన చేయండి అంటూ మనందరినీ తన పాశురాల ద్వారా మేల్కొల్పిన తల్లి ఆండాళ్ అమ్మవారు. ఆమె జన్మదినం రోజున మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. ఆవిడ అనేక పాటలు రాసింది, వాటిని పాశురాలు అంటాం. 30 పాశురాలు ఆవిడ రాసింది. ఏమిటి 30 పాశురాలు అంటే భగవంతుడిని ఏ విధంగా చేరుకోవాలి, ఏ విధంగా భజించాలనేటువంటి మనకు స్ఫురణ చేసేది. ఆ భాష పండిత భాష కాదు, సామాన్యులకి, భక్తులకి అర్థమయ్యే రీతిలో ఆమె గ్రామీణ భాషలో, తమిళ గ్రామీణ భాషలో రచించింది 30 పాశురాలని. ఈ 30 పాశురాలు కూడా ఏ విధంగా ఉంటాయంటే ఒక ప్రేమ కథలాగా, భగవంతుని ఆరాధనలాగా ఉంటుంది. ఈ పాశురాలని మనం అనుసంధానం చేస్తారు ఈ 30 రోజుల్లో. తమిళనాడు ప్రభుత్వం ఈ ఆండాళ్ అమ్మవారికి ఎంతో గౌరవాన్ని ఇస్తారు. నేటికి అక్కడ పాఠశాలలో
ఈ తిరుప్పావై అంటే 30 పాశురాల్ని 30 పాటల్ని అక్కడ తప్పనిసరిగా పాఠశాలలో నేర్పిస్తారు, చదివిస్తారు. ఇంకో విషయం తెలుసా మీకు? తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార చిహ్నం శ్రీవెల్లిపత్తూరులోని ఆలయం. ఇంతకు మనం ఆండాళ్ దేవి గురించి మనం తెలుసుకోవాలనుకున్నాం కదా. తను జ్ఞానం తెలిసిన నాటి నుంచే శ్రీరంగనాథుని తన భర్తగా భావించి ప్రతిరోజు విష్ణుచిత్తుల వారు పూలు అల్లి ఆ శ్రీవెల్లిపత్తూరులోని శ్రీకృష్ణుడికి అందజేసేవారు. తను ముందుగా ధరించి బావిలో తన రూపును చూసుకొని మురిసిపోయి తిరిగి ఆ బుట్టలో పెట్టేది. విష్ణుచిత్తుల వారు ఈ విధంగా ప్రతిరోజు తీసుకువెళ్ళి ఆ పూలని స్వామివారికి పెడితే ఒకరోజు అందులో ఆమె జుట్టులోని వెంట్రుక తెలిసి ఏదో దోషం జరిగిందని చెబితే నేను ముందుగా ధరిస్తాను అని ఆవిడ చెప్పింది. ఎందుకంటే నేను ధరించి స్వామికి ఇస్తాను అని. ఎంతో అపరాధం చేశాము అనేటువంటి భావన విష్ణుచిత్తులో కలుగుతుంది. ఆనాటి రాత్రి కలలో రంగనాథస్వామి కనపడి ఆవిడ నా భక్తురాలు, నన్ను నమ్మింది, అందుకని ఆమె ధరించినటువంటి ఆ పూమాలన్నీ నాకు అందచేయండి, నన్ను అలంకరింపజేయండి అన్నారు. అందుకని ముందుగా ఆవిడ పూలు ధరించింది కాబట్టి షోడి కుడిత్తనచ్చారు అంటారు. అంత పరమ భక్తాగ్రేసరాలు ఆవిడ. కేవలం పురుషులు, బాలురు, బాలికలే కాదు, మహిళలు కూడా దైవాన్ని నమ్మవచ్చు. దైవారాధనకి స్త్రీలు పనికిరారు అన్న కాలం నుంచే ఆవిడ ఒక ఉద్యమకారులాగా, అంటే భక్తి ఉద్యమకారులాగా ఆవిడ మనకి ఈ పాశురాలని అందజేసింది. ఆ తల్లి జన్మదిన రోజున మనం ఆమెని తలుచుకోవచ్చు. ఆమె రాసినటువంటి సామాన్య పదాలలో మార్గలి తింగళ్ మదినిరైందానన్నాళ్ నీరాడ పోదువేర్ పోదిమినో నేరాళం. మనమంతా కలిసి స్నానం చేద్దాం, నదిలో స్నానం చేసి మన స్వామిని ఆరాధిద్దాం, స్వామిని చేరుకుందాం అంటారు. ఏమిటి స్నానం అంటే? మనశ్శుద్ధి. మనసు శుద్ధిగా ఉంటే భగవంతుని చేరవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు అందజేసినటువంటి ఆళ్వార్ ఆండాళ్ అమ్మవారు. ఆమె జన్మదిన రోజున ఆండాళ్ అమ్మవారిని మనం తలుచుకోవచ్చు. ఎందుకంటే ఆమె భక్తితోనే స్వామిని కళ్యాణం చేసుకొని స్వామిలోని ఐక్యం పొందినటువంటి పరమ భక్తురాలు. అందుకని విశిష్టాద్వైత సంప్రదాయంలో ఆండాళ్ అమ్మవారికి అమితమైన గౌరవాన్ని తమ సోదరిగా, తమ కూతురిగా భావించేటువంటి సంప్రదాయం ఇక్కడ ఉన్నది. అందువల్ల ఆండాళ్ అమ్మవారిని మనం తలుచుకోవటం చాలా శుభకరం. భక్తికి సులభమైన మార్గాలు ఆవిడ మనకి చెప్పింది. అందుకని ఆండాళ్ తిరువగడలే శరణం. కర్కటే పూర్వపల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ఆ రంగనాయకిని, ఆ ఆండాళ్ అమ్మవారిని, ఆ శూడి కుర్త నాంచారిని మనం ఆమె జన్మదిన రోజున తలుచుకోవడం వల్ల సులభ రీతిలో స్వామిని చేరేటువంటి మార్గాన్ని మనం తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడగలే శరణం.